ఇప్పుడు అమల్లో ఉన్నట్ట అనేటువంటి పరిశీలన చేయాలి కదా. మీ రాజ్యాంగ నిపుణులతో మీరు మాట్లాడాలా లేదా అనేటువంటిది చాలా స్పష్టత అవసరం. ఇదంతా కూడా స్పష్టత లోపించింది. కాబట్టి డీమ్డ్ అసెంట్ అవుతాయా ఇప్పుడు ఆ బిల్స్? రాష్ట్రపతి గారు సంతకం పెట్టలేదు, అసెంట్ ఇవ్వలేదు, రిజెక్ట్ చేయలేదు, వెనక్కి పంపలేదు. ఆటోమేటిక్ గా యాజ్ పర్ ది సుప్రీంకోర్టు డైరెక్షన్ డీమ్డ్ అసెంట్ అవుతాయా? మీరు ఏమైనా కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడినారా? మీరు దాన్ని పర్సూ చేశారా? మీ అడ్వకేట్ జనరల్ గారు ఏమైనా రాష్ట్రపతి భవన్ అప్రోచ్ అయ్యారా? ఇదేమీ లేకుండా ఎట్లండి మీరు? మరి రాష్ట్రపతి గారు కూడా ఏమడినారు? వారు 143(1) ప్రకారం ఏమడినారంటే 14 ప్రశ్నలు సుప్రీంకోర్టును సంధించారు. మీరు మాకు టైం లైన్ పెట్టడము, కంప్లీట్ జస్టిస్ పేరిట మీరు మాకు టైం లైన్ పెట్టడం ఏంది? ఇవన్నీ ఈ విధంగా నాకు సంశయాలు ఉన్నాయని చెప్పి ఆమె అడిగితే దాని మీద కూడా రాజ్యాంగ ధర్మాసనం వేస్తారని చెప్పి వింటున్నాం. కాబట్టి రాజ్యాంగము అనేటువంటిది ఒకవైపు ఉన్నప్పుడు రాజ్యాంగ ప్రక్రియలను న్యాయబద్ధంగా చేయాలి. రాజకీయ ఒత్తిళ్లతో, రాజకీయ డ్రామాలతో వాటి పబ్లిసిటీల కోసం చేస్తే ఏమవుతుంది? ఇది మోసం, దగ్గ అవుతుంది. మీరు ఎంతో కాలం ప్రజలను మోసం చేయలేరు. మీ యొక్క వైఖరి మొత్తం స్పష్టంగా తేటతెల్లం అవుతున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం